వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. శిల్పా టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా శ్రీరామనవమి వేడుకలు. శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. 31వ వార్డులో ఉత్సాహంగా పరుగులుడుతున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. పట్టణంలోని జీవీఎంఎల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభం. నంద్యాల పట్టణంలోని దేవాలయాల్లో శ్రీరామనవమి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రజలు నిర్వహించారు. శ్రీ సీతారాముల వారి కళ్యాణం కడు రమణీయంగా విశేష భక్తుల మధ్య ఘనంగా నిర్వహించడం జరిగింది. ముందుగా శ్రీరాముల వారికి సీతమ్మ వారికి ప్రత్యేక అలంకరణ, ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. శ్రీరామనవమిని పురస్కరించుకుని ఆలయాల్లో భక్తులకు బెల్లం పానకం, అన్నదాన కార్యక్రమం చేపట్టారు. గ్రామోత్సవం చేశారు. సంజీవనగర్ రామాలయంలో అలాగే పట్టణంలోని పలు దేవాలయాల్లో శ్రీరాముని పట్టాభిషేకం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అలాగే పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీని చేపట్టారు. రాముడు అంటే త్యాగానికి, పితృవాక్య పరిపాలనకు, దుష్ట శిక్షణకు అందరికీ ఆదర్శంగా, సమస్త లోకానికి ఆచరణీయమైన వారిగా శ్రీరాముని బాటలో అందరూ నడవాలని కోరారు. ఆ జగదభిరాముడు, కౌసల్య రాముడు, దశరథ రాముడి శుభాశిస్సులు అందరిపై ఉండాలని ప్రతి ఆలయాల్లో లోక కళ్యాణార్థం విశేష పూజలు నిర్వహించారు అర్చకులు. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. కళ్యాణం వైభోగం ఆనందరాగాల శుభయోగం. రఘువంశ రామయ్య సుగుణాల సీతమ్మ వరమాల కైవేచు సమయాన శివధనువు విరిచాకె వధువు మది గెలిచాకె మోగింది కళ్యాణ శుభవీణ. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం. అపరంజి తరుణి అందాల రమణి వినగానే కృష్ణయ్య లీలామృతం. గుడి దాటి కదిలింది తన వెంట నడిచింది గెలిచింది రుక్మిణి ప్రేమాయణం. కళ్యాణం వైభోగం ఆనంద కృష్ణుని కళ్యాణం. పసిడి కాంతుల్లో పద్మావతమ్మ, పసి ప్రాయముల వాడు గోవిందుడమ్మ. విరివలపు ప్రణయాల చెలి మనసు గెలిచాకె కళ్యాణ కళలులికినాడమ్మ. ఆకాశరాజునకు సరితూగు సిరి కొరకు రుణమైన వెనుకాడలేదమ్మ. కళ్యాణం వైభోగం శ్రీ శ్రీనివాసుని కళ్యాణం. వేదమంత్రం అగ్ని సాక్ష్యం జరిపించు ఉత్సవానా. పసుపు కుంకాలు పంచభూతాలు కొలువైన మండపాన. వరుడంటూ వధువంటూ ఆ బ్రహ్మముడి వేసి జత కలుపుతంతే ఇది. స్త్రీ పురుష సంసార సాగరపు మథనాన్ని సాగించమంటున్నది. జన్మంటూ పొంది జన్మివ్వలేని మనుజునకు సార్థక్యముండదు.
లేదు కదా. మనుగడను నడిపించు కళ్యాణమును మించి ఈ లోక కళ్యాణమే లేదుగా. కళ్యాణం వైభోగం ఆనంద రాగాల శుభయోగం. హో ఆదియు అంతము రామునిలోనే, మానుబంధము రామునితోనే. ఆప్తుడు బంధువు అన్నియుతానే, అలకలు పలుకులు అతనితోనే. సీతారాముల పున్నమిలోనే నిరతము మాయద వెన్నెలలోనే. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ సీతారాం సీతారాం జయ జయ రామ్. రామ్ శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలోని సంజీవనగర్ శ్రీ కోదండ రామాలయం మరియు ఎస్బీఐ కాలనీలోని రామాలయం నందు వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొని సీతారాములను దర్శించుకుని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని కోరుకున్నారు. అక్కడ ఉన్న భక్తులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ శ్రీరామనవమి సందర్భంగా పట్టణంలో ఉన్న రాములవారి దేవాలయంలో కన్నుల పండుగగా శ్రీరామనవమి పండుగను భక్తులు జరుపుకున్నారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ ప్రభుత్వంపై దేవుని దయ, ప్రజలందరి ఆశీస్సులు తమపై ఉండి ఆశీర్వదించాలని, అందరూ నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి ఈ పవిత్రమైన రోజున ఆ శ్రీరామచంద్రుడి అనుగ్రహంతో శక్తి, ధైర్యం మనందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఒకటయ్యే వేళన వైభోగం, కళ్యాణం కమనీయం, ఈ రెండు మనసులే రమణీయం. ముడే ముళ్ళట ముడి పడుతుంటే ముచ్చట, నాలుగు దిక్కుల కంట చూడ ముచ్చటైన వేడుకంట. ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పండగంట. అరరుగల నిండుగా ఇది నూరెళ్ళ పచ్చని పంట. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో ఇంటి పేరు మారయి తందులో చుక్కలే అక్షింతలో మోగేటి సన్నాయి మోతలలో సాగేటి సంబరాలో అలకరించే తడి ఓలిలలో పుట్టినింటి కళ్ళలో. సాక్షిగా 7 జన్మల బంధంగా 8 గడప దాటి ఆనందాలు చూడగా మీ అనుబంధమే బలపడగా. ఇక 9 నిండితే నెల నెమ్మదిగా తిరేకల 10 అంకెల్లో సంసారమిలా పరిలంగా సాగేటి అలా. ఒకటేనంట ప్రాణం, ఒకరంటే ఇంకొకరి లోకం. ఇద్దరు చరో సగం, ఇక ఇద్దరిదంట కష్టం సుఖం. అమ్మలాలో పడి కొమ్మలలో ముద్దుల గుమ్మలలో సందళ్ళ
రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘననే హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే రఘునందన రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతయోజన శరధి నియోజన శర పరిలంఘన హరిభాజన హరిభాజన హరిమద భాజన దశముఖ కంపణ బడబాకృత బడబాకృత బడబాణలకృత బహుభస్మార్చన జయ కేతన జయ జయ కేతన జయ హయ ప్రాపున జయ మిడదాపుగనే నంద్యాల పట్టణం 31వ వార్డులో వార్డు కౌన్సిలర్ శేఖరెడ్డి అనురాధ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే సతీమణి నాగిని రవి సింగారెడ్డి ఎన్నికల ప్రచారం 2వ రోజు కొనసాగింది. ప్రచారంలో భాగంగా వార్డు పరిధిలోని ఇస్లాంపేట నుండి మాజీ కౌన్సిలర్ దాదుబాయ్ కుమార్తె కరీమున్నిసా మరియు వారికి చెందిన 15 కుటుంబాలు టీడీపీని వీడి నాగిని రవి సింగారెడ్డి సమక్షంలో వైసీపీలో చేరడం జరిగింది. వీరందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ వైసీపీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచా బ్రహ్మాందరెడ్డి విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రచారంలో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుపై తమ ఓటు వేయాలని కోరారు. ప్రచారంలో పూలమాలలు హారతులతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాగిని రవి సింగారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన 5 సంవత్సరాలలో 2 సంవత్సరాలు కరోనా కష్టకరంలో గడిచిపోయిందని, కేవలం 3 సంవత్సరాలలో రాష్ట్రాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధిలో ముందుంచారని తెలిపారు. అనేక సంక్షేమ పథకాలను అభివృద్ధిని చేసి ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను నెరవేర్చారని తెలిపారు. జగనన్న బాటలో నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేశారని, మంచి చేసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, ఎంపీ పోచా బ్రహ్మాందర్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ప్రత్యేకంగా పార్టీలో చేరిన కరీమున్నిసా కుటుంబ సభ్యులందరికీ అభినందనలు తెలియజేస్తూ నేటి నుండి అందరూ శిల్పా కుటుంబ సభ్యులని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ కౌన్సిలర్లు వెంకట సుబ్బయ్య గౌడ్, పుల్లమ్మ, డాల్మిల్ అమీర్, బషీర్, అడ్వకేట్ రామసుబ్బయ్య, వెంగళరెడ్డి, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలోని జీవిమాల్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి పండుగ రోజున చలివేంద్రాన్ని నంద్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గంగశెట్టి శ్రీధర్, 12వ వార్డు కండ శ్యాంసుందర్ లాల్, ఆర్యవేశ సంఘం నాయకులు శ్యాంసుందర్ గుప్తలు ప్రారంభించారు. పండుగ సందర్భంగా ప్రత్యేకంగా బెల్లం పానకం అందజేశారు. వేసవి కాలంలో ప్రజలకు దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేశామని నిర్వాహకులు తెలిపారు. నంద్యాల పట్టణ ప్రజలకందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. నంద్యాల పట్టణంలో నూతనంగా వెలిసి ఉన్న జీవిమాల్ షాపింగ్ మాల్ వారి మన గుర్రం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థము ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయడమైనది. ఈ వేసవి కాలంలో నంద్యాల పట్టణ ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా పానకంతో స్టార్ట్ చేయబడి రేపు మజ్జిగ వితరణ మరియు మంచినీళ్ళ వితరణ జరుగు కార్యక్రమానికి మమ్మల్ని పిలవడం చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణ ప్రజలు అందరూ వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు జీవిమాల్ ఫౌండర్ శ్రీ గుర్రం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం చలివేంద్రం ప్రారంభించడం అనేది నిజంగా శుభదాయకం. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా బెల్లం పానకం ఇస్తూ రేపటి నుంచి మజ్జిగ నీటిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలందరూ దీన్ని ఉపయోగించుకోవాలని చెప్పి ఇంతటి మంచి కార్యక్రమానికి నాంది పలికిన జీవిమాల్ను భగవంతుడు ఆ శ్రీరామచంద్రుడు చల్లగా దీవించాలని వారిని వారి కుటుంబ సభ్యులందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నంద్యాల వాసులందరికీ నమస్కారం అండి. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా ఈ ఎండాకాలము జీవిమాల్ ముందు చలివేంద్రం స్టార్ట్ చేస్తున్నామండి, ప్రారంభించాము ఇవాళ. ఈరోజు శ్రీరాముడికి ఇష్టమైన పానకంతో ప్రారంభించి రేపటి నుంచి మజ్జిగ మంచినీళ్ళు ఇక్కడ చలివేంద్రంలో ఉంటాయండి. ఎండలో తిరిగే పాఠశాలల కోసం ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది జీవిమాల్ ఫౌండర్ గుర్రం వెంకటేశ్వర్లు గారి జ్ఞాపకార్థం చేస్తున్నాము. అందరూ ఉపయోగించుకోగలరని అభ్యర్థిస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల పట్టణంలో అత్యంత వైభవంగా కన్నుల పండుగగా శ్రీరామ నవమి వేడుకలు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. 31వ వార్డులో ఉత్సాహంగా పరుగులెడుతున్న వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం. పట్టణంలోని జీవిమాల్ వారి ఆధ్వర్యంలో చలివేంద్ర ప్రారంభం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.